ఈరోజు కదిరి నియోజకవర్గ ఆల్ ఇండియా ముస్లిం ఇతిహాదుల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అక్బర్ని కలవడం జరిగింది. వారికి మద్దతు ఇవ్వడమని మేము కోరడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించినారు. ముందుగానే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్తో ఎంఐఎం గుర్తు ఉండింది. వారు చాలా స్నేహపూర్వకంగానే కలిసి తిరిగినారు. ఆయన కుమారునికి కూడా ఎంఐఎం అదే రీతిలో ఈరోజు కానీ వాళ్ళు అసెంబ్లీలో చెప్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చాలా బాగా పనిచేస్తున్నారని. కాబట్టి కదిర్లో అక్బర్ కూడా వాళ్ళ నాయకుల అడుగుజాడలను నడుస్తూ కదిర్లో తప్పకుండా మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇస్తామని ఈరోజు చెప్పడం జరిగింది. దానికి మేము వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అక్బర్ అన్న ఈరోజు మన సోదరులు ఎంఐఎం పార్టీ కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్బర్ గారిని కలవడం జరిగింది. కలవడానికి కారణం ఏమంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరులు మక్బూల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు. మరి మక్బూల్ అహ్మద్ను గెలిపించుకోవడం మన అందరి కర్తవ్యం, బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ముస్లింల పక్షపాతి. ఇదే విషయాన్ని ఇంతకుముందు సోదరులు మక్బూల్ గారు చెప్పినట్లు తెలంగాణ అసెంబ్లీలో కూడా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ గారు కూడా చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండడం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లింలకు చాలా మేలు జరిగింది. 4% రిజర్వేషన్లు కానీ ఇంకా అనేక సంక్షేమ పథకాలు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు తీసుకురావడం వల్లే ముస్లింలు ఈరోజు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తారని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎంఐఎం అసెంబ్లీ ఇన్ఛార్జ్ అక్బర్ని నేను కూడా సంప్రదించి మీ మద్దతు మాకు కావాలా, మక్బూల్ గారి గెలుపు కోసం మీరు మీ యంత్రాంగం అందరూ కూడా కదిరి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వెచ్చించి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరితే ఆయన సానుకూలంగా స్పందించి శాయశక్తుల మక్బూల్ను మంచి మెజార్టీ గెలిపించుకోవడానికి నా వంతు కృషి కూడా చేస్తారని చెప్పి ఆయన చెప్పడం చాలా సంతోషకరమైన పరిణామం. ఈ సందర్భంగా అక్బర్ను నేను అభినందిస్తూ మరి ఆయన తన మద్దతు తెలపాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. కదిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మక్బూల్ అన్న గారు నా కార్యాలయానికి వచ్చి గతంలో కూడా 2019లో ఎంఐఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా 2024లో కూడా ఎంఐఎం పార్టీ వైసీపీకి మద్దతు ఇస్తూ ఉంది. ఇదే విషయంపై చర్చించడానికి అలా ఇస్మాయిల్ అన్న గారు, అక్బర్ అన్న గారు, సాదత్ అన్న గారు, షబీర్ అన్న గారు, రాయర్ ఫైజుల్లా సార్ గారు రావడం జరిగింది. నేడు కూడా 2-3 రోజుల నుంచి మా పార్టీ జిల్లా ఇన్ఛార్జు, రాష్ట్ర ఇన్ఛార్జ్తో మాట్లాడి ఇదే విషయంపై ఒక క్లారిటీ తీసుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం రాబో మున్సిపల్ ఎలక్షన్లే మా టార్గెట్. మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము. అసెంబ్లీ ఎలక్షన్స్లో మాత్రము ఈసారి కూడా వైసీపీకి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి కదిరి నియోజకవర్గంలో మనము కూడా ఎమ్మెల్యే పెట్టైన మక్బూల్ అన్న గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.